వారధి వార్తలకు స్వాగతం సుస్వాగతం. టాటా మ్యాజిక్ కార్మిక కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వమే, టాటా మ్యాజిక్ 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 కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను, టాటా మ్యాజిక్ కార్మిక వర్గానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను, టాటా మ్యాజిక్ కార్మికుల కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. మరి ఇప్పుడైతే దానికి భిన్నంగా ఇంకా మళ్ళీ కిందకి దిగజారే స్థితికి అయిపోయింది. ఎందుకంటే నా పేరు కే పోలారి, ఐఎఫ్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మదర్ సెల్సా టాటా ఇచ్చారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీని అమలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందే మేము కూటమి ప్రభుత్వానికి మేము లభించాము. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సు కారణంగా ఆటో కార్మికులు, మోటార్ కార్మికులు, క్యాబ్ కార్మికులు, టాటా మ్యాజిక్ కార్మికులు నష్టపోతారు, ఉపాధి కోల్పోతారు. ఇది ప్రత్యామ్నాయంగా మీరు ఆలోచించాలని మేము ముందే లభించాం. ఆటో సంఘాలతో చర్చించాలని మేము కోరాం. కానీ ఈ రోజు వరకు 16 నెలలు గడిచిన ఏ సంఘంతో చర్చించలేదు. ఫ్రీ బస్ పెట్టే సందర్భంగా బస్ పెట్టే సందర్భంగా ఆటో మోటార్ సంఘాలతో చర్చిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కనీసం చర్చించలేదు. ఆ సందర్భంలో 7వ తారీఖున హామీతో పాటు మాకు కూడా హామీ ఇస్తారు, అమలు చేస్తారు అనుకున్నాం. కానీ మమ్మల్ని మోసం చేశారు. ఇవాళ 16 నెలలు గడుతుంటే మాకు ఇంకా ఏ హామీ అమలు చేయకపోగా ఈ రోజు ఫ్రీ బస్ పేరుతో అందరూ ఉపాధి కోల్పోయే రకం చేశారు, నష్టపరిచారు, మమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. మీరు హామీ ఇచ్చారు, మేము కోరలా. మీరే ప్రతి వర్కర్కి, ప్రతి డ్రైవర్కి 15,000 ఇస్తా చెప్పన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదే రకంగా జీవో నెంబర్ రద్దు చేస్తా ఉన్నారు. ఇలాంటి హామీలు మీరు ఇచ్చి మేనిఫెస్టో పొందుపరిచి ఈరోజు మీ మేనిఫెస్టో మీరు అమలు చేయట్లా. అమలు చేయకపోగా ఈరోజు మమ్మల్ని రోడ్డు పడేశారు. వాళ్ళు మీరు రోడ్డు ఎక్కామంటే కారణం ఈ ప్రభుత్వం. ఇది సరైనది కాదు. మీరు మాకు ఇచ్చిన హామీలు అమలు చేయటం కాదు. ఈ రోజు ఉపాధి కోల్పోయాం. మిత్రులు చెప్తా ఉన్నారు, డ్రైవర్లు చెప్తా ఉన్నారు. ఏ ఒక్కరి కూడా రోజుకి 200 రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మోటార్ రంగం ద్వారా ప్రధాన ఆదాయం వస్తూ ఉంది. ఏదైతే ఎరక్ ఉందో, సారా బ్రాందీ ఉందో, బ్రాందీ కన్నా ఎక్కువ ఆదాయం మోటార్ రంగం ద్వారా వస్తుంది. మేము అందిస్తా ఉన్నాం, డ్రైవర్లు అందిస్తా ఉన్నారు. అలాంటి మోటార్ రంగానికి ఈరోజు మీరు ఏ రకంగా సాయం చేయకపోగా ఈరోజు బరువు పెట్టారు, మరి మమ్మల్ని ఇల్లు పడేశారు. ఇది సరైనది కాదు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఏదైతే జీవో నెంబర్ 21 రద్దు చేస్తా ఉన్నారో అదే అమలు చేయాలి. అదే రకంగా మీరు 15,000 అన్నారు. ఏడాదికి 15,000 కాదు, వాళ్ళు మేము ఎక్కిపోతా ఉన్నాం. ప్రతి డ్రైవర్కి నెలకి 3,000 రూపాయలు పెన్షన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి కోరుతా ఉన్నారు. ఉపాధి కోల్పోతా ఉన్నారు కనుక ఆ కోల్పోయిన ఉపాధి మొత్తం పెన్షన్ రూపాయలు మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా సంక్షేమ బోర్డు ఇవాళ ఇందాక డ్రైవర్ ఒక ఆయన చెప్పారు, మా నుంచి లేబర్ సెస్ వసూలు చేస్తా ఉన్నారు. ప్రతి వాహనం నుంచి లేబర్ సెస్ వసూలు చేస్తా ఉన్నారు. ఆ లేబర్ సెస్ డ్రైవర్లు ఉపయోగించాలి. వేల కోట్ల రూపాయలు లేబర్ సెస్ ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ డబ్బుని మాకు ఉపయోగించాలి. ఆ సెస్ నేను డ్రైవర్ సంక్షేమం కోసం ఉపయోగించాలి. ఇవాళ ఏ పథకం అమలు చేయాలి, మా కోసం అమలు చేసే పథకాల్లో ప్రభుత్వం పైసా ఇవ్వక్కర్లా. లేబర్ సెస్ ఉంది. ఆ సెస్ ద్వారా మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అందుకోవచ్చు. కనుక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ పథకాలు అమలు చేయాలి. ముఖ్యంగా ఫ్రీ బస్ కారణంగా నచ్చిపోతున్న మొత్తం మోటార్ కార్మికులందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఈ ఉద్యమం అన్ని చోట్ల జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా వీలైతే బంద్గా పడి ఉద్యమం చేపడతాం తెలియజేస్తాం. టాటా మ్యాజిక్ ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్షలాది టాటా మ్యాజిక్ కార్మిక వర్గాన్ని, ఆటో రంగ కార్మిక వర్గాన్ని ఆదుకోండి అని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. నేపథ్యం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఆటో రంగ మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం,
ప్రత్యామ్నాయం చూస్తాం. అయ్యా కార్మిక సోదరులారా, ఇబ్బంది పడొద్దు, ఆర్థికంగా ఇబ్బంది పడొద్దు, నష్టపోవద్దు. మీ మీద ఎటువంటి భారం లేకుండా రకరకాల సస్సుల పేరుతో గత గవర్నమెంట్ వసూలు చేసింది. అటువంటి పరిస్థితి ఉండదు. మమ్మల్ని గెలిపించండి, మిమ్మల్ని ఆదుకుంటాం అనేటటువంటి భరోసా కల్పించి ఓటుల ద్వారాగా నెగ్గినటువంటి కూటమి ప్రభుత్వం రమారమిగా 12 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఈ ఆటో టాటా మ్యాజిక్ కార్మిక వర్గాన్ని ఆదుకోలేదు. సంక్షేమ బోర్డు లేదు, సంక్షేమ పథకం లేదు. పైగా జీవో నెంబర్ 20 తీసుకొచ్చి రకరకాల పేర్లతో టాటా మ్యాజిక్ కార్మిక వర్గాన్ని, ఆటో రంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎప్పటికే ఈఎంఐ కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి టాటా మ్యాజిక్ కార్మిక వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి. ఇప్పటికే ఉచిత బస్సు పథకం తీసుకొచ్చారు, సంతోషం, ఆహ్వానించదగ్గ విషయం, ఒక ఘనమైన విషయం. దానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి. షరతులు ఉండకూడదు. ఉచిత బస్సు అంటే మొత్తంగా ఉచిత బస్సుగానే ఉండాలి. ఈ యొక్క ఉచిత బస్సు పథకం పేరు మీద నష్టపోతున్నటువంటి ఏదైతే ఆటో టాటా మ్యాజిక్ కార్మిక వర్గ కుటుంబాలని బేషరతుగా ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం, ప్రధానంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. ఆ రకంగా ఆలోచన చేయకపోతే ఆంధ్రప్రదేశ్ లో టాటా మ్యాజిక్ ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో భవిష్యత్తు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.